చేసేస్తాం. సో ఇదేంటంటే మనం హ్యాపీగా ఉండడానికి ఖర్చు పెడితేనే హ్యాపీనెస్ రాదు, మనం లోపల నుంచి రావాలి. చిన్న చిన్న వాటిలో కూడా ఉంటుందన్నమాట. సో మొదటి ఇక్కడ క్రికెట్ ఆడేసాం మేము కోసేపు. నన్ను ఆడమన్నారు, నాకేడ ఆడత్తది, ఆడు బాలెట్ వేస్తే పోయిదాన్ని తెచ్చుకోవడం. కానీ ఏ మాట కామాట బిహెచ్ఎల్ బాగుంటుంది, చాలా గ్రీనరీ ఉండడం వల్ల నేను ఒకటి చల్లగా ఉంటుంది. ఆడ ఉన్న వాళ్ళకి ఏసీ కూడా అవసరం లేదు, మీరు నార్మల్ కూడా వెళ్ళండి. బిహెచ్ఎల్ కమాన్ నుంచి లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది, ఆ చెట్ల వల్లనే. నార్మల్ రోడ్ మీద అట్లా ఉండదు. సో ఈవెన్ నాకైతే ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి కూడా బిహెచ్ కమాన్ నుంచి ఫ్లైఓవర్ ఇటు దిక్కుంటుంది ఆ ఏరియాలో. సో చల్లగా అనిపిస్తుంది. మళ్ళీ నార్మల్ వాటికి మళ్ళీ వేడిగా అనిపిస్తుంది. సో అది ఇన్నర్ ఫీలింగ్ ఏమో చెప్పలేము. సో రితుగాడు ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. తేజ్ ఏంటంటే నాతో ముచ్చట పెడతా ఉన్నాడు. ఇంకా తేజ్కి ఏంటంటే రితుగాడు ఉంటే ఫుల్ హ్యాపీ. ఇక్కడ తేజ్ వాళ్ళ స్కూల్లో ఎర్త్ డే సెలబ్రేషన్ ఉంటేను మై ఎర్త్ మై డ్యూటీ అని ఒక పోయం చెప్పమన్నారు. ఈ పోయం వాడు చాలా బాగా చెప్పాడు. సో ఇక్కడ ఇలా ఆటలీలకే వాడు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్కూల్కి హాలిడేస్ పడలేవు. ఇంకా హాలిడేస్లో అంటారా మనం ఏం షూట్ చేయలేదు, ఒక అన్నయ్య వాళ్ళ గ్రూప్ రోజుని తప్పించి. తేజ్ బర్త్డే వ్లాగే లాస్ట్ వ్లాగ్, అది కూడా ఇంకో 2 డేస్లో వచ్చేస్తుంది. అండ్ చాలా గ్రాండ్గా అన్నయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయింది. ఆ వ్లాగ్ కూడా నాకు ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలని రమ్య షూట్ చేశారు, మా రమ్య. సో అది కూడా షేర్ చేస్తాను మీతోటి. సో పిల్లలు సింగిల్ ఉంటే మనకి